లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన షేక్ జానీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విచారణలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ముంబైకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన షేక్ జానీ కస్టడీ విచారణ కొనసాగుతోంది. నార్సింగ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ముంబైకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? జానీ మాస్టర్ను రెండో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే న్యాయస్థానం రంగారెడ్డి కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో నిన్న సాయంత్రం జానీ మాస్టర్ను కస్టడీకి తీసుకొని నార్సింగి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. రెండో రోజు విచారణలో భాగంగా కొద్ది నిమిషాల క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం తిరిగి నార్సింగి పోలీస్ స్టేషన్ తరలించి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు, దాదాపు 40 పేజీల ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని జానీ మాస్టర్ పైన ఫోక్సో యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తారు. ముఖ్యంగా ముంబైకి తీసుకెళ్లి, అంటే మైనర్ గా ఉన్నటువంటి సమయంలో అవుట్డోర్ షూటింగ్ల పేరుతోటి ముంబైకి తీసుకెళ్లి ఏ విధంగా అక్కడ ముంబైలో అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా నార్సింగి పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే బాధితురాల స్టేట్మెంట్ 2 రోజుల పాటు బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆమె చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు ప్రస్తుతం జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమె పరిచయం దగ్గర నుంచి అమ్మాయి పైన అఘాయిత్యం జరిగినటువంటి వరకు కూడా పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 4 రోజుల పాటు విచారణలో భాగంగా ఈ కస్టడీ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు బాధితురాలు అనేక ఆరోపణలు చేయడం జరిగింది. తనను పెళ్లి చేసుకుంటాడని మోసం చేశాడని, మరోవైపు అవుట్డోర్ షూటింగ్ల పేరుతోటి ముంబైకి తీసుకెళ్లి తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని, తన ఇంటికొచ్చి జానీ మాస్టర్తో పాటు తన భార్య కూడా తన పైన బూతులు తిట్టడమే కాకుండా తన పైన దాడి చేశారనేటువంటి అంశాన్ని కూడా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం జానీ మాస్టర్ని అయితే మాత్రం రంగారెడ్డి కోర్టు 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో నిన్న సాయంత్రం అయింది. ఈ రోజు రెండో రోజు కస్టడీలో భాగంగా విచారణ కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల అనంతరం జానీ మాస్టర్ కూడా మరోసారి విచారణ కూడా కొనసాగించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు బాధితురాలు లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా జానీ మాస్టర్ నుండి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు బాధితురాలు అయితే మాత్రం గతంలో ఆమె నోటీస్ అందుకున్న తర్వాత ఆమె ఆరోపించినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా గతంలో నార్సింగి పోలీసులు నోటీస్ ఇవ్వడంతో ఆమె కంప్లైంట్ చేసినటువంటి 2 రోజుల తర్వాత కొన్ని ఆధారాలు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఆధారాలను ముందు పెట్టి జానీ మాస్టర్ కూడా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 3 రోజుల పాటు విచారణ ఉంది. కాబట్టి ఈ రోజు రేపు జరగబోయేటువంటి విచారణే చాలా కీలకమైనటువంటి విచారణగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 4 రోజుల పాటు కస్టడీ పూర్తయిన తర్వాత తిరిగి జానీ మాస్టర్ను జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్. ప్రవీణ్, మొదటి నుంచి కూడా జానీ మాస్టర్ సతీమణి పైన ఆయన వైఫ్ పైన కూడా ఈ ఎవరైతే ఆరోపణ చేస్తున్నటువంటి మహిళ ఉందో, సో తను కూడా ఆమె గురించి కూడా చెప్తా ఉన్నారు, నా పైన దాడి చేసింది తను కూడా అని. మరి తనను కూడా విచారించే అవకాశం ఉందా ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం జానీ మాస్టర్ అని మాత్రమే నిందితుడిగా చేర్చడం జరిగింది. కానీ ఆమె పైన ఆరోపణలు చేశారు. ఆరోపణలకు సంబంధించి అంటే తనను
తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య దాడి చేసిందని, మరోవైపు జానీ మాస్టర్ కూడా క్యారవాన్లో తన పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు, లైంగికంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు, షూటింగ్లో కూడా తనతోటి అసభ్యంగా ప్రవర్తించాడు అనేటువంటి అంశాన్ని ఆమె పదే పదే పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ, మహిళా కమిషన్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ, ఫిర్యాదులో కానీ ఆ అంశాలన్నింటినీ కూడా పేర్కొంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంలో పరిగణలోకి తీసుకున్నారు. మీరన్నట్టుగా జానీ మాస్టర్ యొక్క భార్య ప్రమేయానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమెను కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ దీనిపైన అంటే ఏబిఎన్ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ భార్య ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆమె ఎందుకంటే తన భర్తతోటి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఉద్దేశంతో వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే తన ఇంటికి వెళ్ళాను, తను దాడి చేసింది వాస్తవమే, కానీ తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి నేను అక్కడ గొడవకు దిగాను అనేటువంటి అంశాన్ని జానీ మాస్టర్ భార్య చెప్తుంది. మరి ఈ కేసులో ఆ వ్యవహారానికి సంబంధించి పోలీసులు పరిగణలోకి తీసుకుంటారా, మరి ఏం చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ మాత్రం A1గా చేర్చడం జరిగింది. అతనే ప్రధాన నిందితుడు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆయన ఒక్కడే నిందితుడు కూడా చేర్చారు. కాబట్టి ఫర్దర్ గా ఏమైనా ఇన్వెస్టిగేషన్ లో ఆమె పాత్ర ఉందని లేదా బాధితురాలు మరోసారి ఏమైనా కంప్లైంట్ చేసినా బాధితురాలు ఖచ్చితంగా ఆమె యొక్క పాత్ర కూడా ఉంది, నిందితురాలుగా చేర్చాలని ఒకవేళ ఆమె ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా నార్సింగి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ భార్యను కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ ని ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు క్వశ్చన్ చేసే దాంట్లో కూడా ఈ కీలకమైనటువంటి ఆధారాలు అంటే బాధితురాలు ఎవిడెన్స్ ఏవైతే సబ్మిట్ చేసిందో ఆ సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాటన్నిటిని కూడా ముందు పెట్టి విచారణ జరిపి జానీ మాస్టర్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి శనివారం 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు విచారణ జరిపిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.